విషయాలు మనం చూస్తాం. ఇక్కడ ఒక 10 మంది స్త్రీలను మనం చూస్తాం. అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. వారు తమ దీటిలలో కొత్త 5 బుద్ధి గలవారు 5 నూనెతో సిద్ధపాటై ఉన్నారు. బుద్ధి లేని వారు నూనె లేక సిద్ధమై ఉన్నారు, కానీ నూనె లేదు, సిద్ధమై ఉన్నారు. వారు పాపం దేవుడి రాజ్యానికి వెళ్ళాలి, దేవుణ్ణి వివాహం చేసుకోవాలి, దేవుడి పట్ల ఆయన పరలోకము చేర్చబడాలి అని వారికి కూడా ఆశ అయితే ఉందంటారు లేదా? ఆశ ఉన్నది కాబట్టి ఆ 5 డ్యూటీలు పట్టుకుని వచ్చారు. కానీ డ్యూటీలు అంటే వారి దగ్గర ఉన్నాయి, కానీ నూనె లేదని స్పష్టంగా రాయబడింది కదండి. ఇక్కడ మరొక 5 మనం చూస్తాం. వారు డ్యూటీలతోనూ నూనెతోనూ సిద్ధపాటుతోనూ వారు ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు వచ్చినట్లుగా ఇక్కడ మనం లేఖనాన్ని చదువుతూ ఉన్నాం. నేను ఒక విషయాన్ని చెప్పగలను. నూనె దేనికి సాదృశ్యము? పవిత్రత, పరిశుద్ధతకు సాదృశ్యము. హల్లెలూయా. ముఖ్యంగా పరిశుద్ధతకు సాదృశ్యము నూనె. అయితే ఇక్కడ సిద్ధపాటు ఉంది. ఏం సిద్ధపాటు? నేను దేవుడిని నమ్ముకోవాలి, నేను మార్పు చెందాలి, నేను మారు మనసు పొందాలి, ఎప్పుడు ఒకటే జీవితం, ఎప్పుడు ఒకటే బ్రతక, నాలో మార్పు వద్దా, నాలో మార్పు కలిగిన జీవితం వద్దా అని సిద్ధపాటు అయ్యారు వీరు. కానీ పవిత్రమైన జీవితం వీరి దగ్గర లేదు. సిద్ధపాటే నూనె పట్టుకుని వచ్చారు, కానీ ఇక్కడ దేవుని రాజ్యమునికి వెళ్ళవలసిన కావలసిన అట్టి పరిశుద్ధత వీళ్ళలో లేదు. అందుని బట్టి వారికి ఏమి లేదు. ఎక్కడంటే సిద్ధపాటు ఉంది, కానీ ఏమి లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. అంటే ప్రభు ఎదుట నీతిగా జీవించే జీవితం లేదండి. కాబట్టి వీళ్ళు కొనియాడబడలేదు. దేవుని రాజ్యములోనికి వారు ప్రవేశింపలేక, ఏం కావాలి మనకి? సిద్ధపాటు కావాలి. ఓకే, సిద్ధపాటుతో మరింకేం కావాలి? పవిత్రత కావాలి, పరిశుద్ధత కావాలి. దేవుడి ఎదుట ఎలా జీవించాలో మనకి తెలుసుకొనాలి. ఇక్కడ మరొక 5 మనం చూస్తూ ఉంటే ఆ 5 బుద్ధి కలిగిన వారు రాయబడి ఉంది. ఇక్కడ ఏముందండి? ఎందుకు బుద్ధి కలిగిన వారిని రాయబడి ఉందంటే వాళ్ళు సిద్ధపాటును, పవిత్రతను, పరిశుద్ధతను సమస్యని కూర్చుకుని యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. వీరు దేని కొరకు? దేవుడు రాకడ కొరకు ఎదురు చూస్తున్న పెళ్లి కుమార్తెలు వలె వీరున్నారు. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభు వరుడు, సంఘము వధువు. ఏం కావాలి అంటే సిద్ధపాటు కావాలి, పవిత్రత కావాలి, పరిశుద్ధత కావాలి, దేవుడి కనిపెట్టే గుణము కావాలి. ఇక్కడ ఈ 5 మనం దాన్ని చూస్తా ఉన్నాం. చెప్పండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మొత్తం 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో 5 బుద్ధి కలిగిన వారు ఉన్నారండి. బుద్ధి లేని వారిని ఎందుకు రాశాడు ఇక్కడ దేవుడు? బుద్ధి కలిగిన స్త్రీలను ఎందుకు రాశాడు? బుద్ధి లేని వారు ఎవరయ్యా? దేవుడి శక్తి తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు, కానీ బుద్ధి లేని వారిని ఎందుకు అన్నాడంటే అన్నీ తెలిసి దేవుడికి లోబడి బ్రతకరు వేరు, దేవుడికి విధేయులుగా బ్రతకరు వేరు, పవిత్రంగా బ్రతకడం రాదు, పరిశుద్ధంగా బ్రతకడం రాదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వీరికి రాదు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట వారు బుద్ధి లేని వారు. హల్లెలూయా. చెప్పండి, బుద్ధి లేని వారిని ఎలా పిలిచాడు? ఏమని పిలిచాడంటే అంటే పవిత్రత లేని వారిని, పరిశుద్ధత లేని వారిని, దేవుడు అంటే భయం లేని వాడిని, వాక్యాన్ని వాక్యానుసారంగా జీవించిన వారిని దేవుడు అన్న మాట ఏంటంటే వారు బుద్ధి లేని వారిని దేవుడు ఎంచడానికి వారి కారణము వారు ఏమైనారంటే ఇప్పుడు దేవుడు తెలిసిన వారే, దేవుడి కార్యాలు తెలిసిన వారే, దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకున్నారో తెలిసిన వారే. అందుకే వారు డ్యూటీలు పట్టుకుని వచ్చారు. పాపం ఏం పట్టుకుని వచ్చారు? డ్యూటీలు పట్టుకుని వచ్చారు. కానీ వాళ్ళలో ఏమి లేదయ్యా అంటే నూనె లేనందున వారు దేవుడి రాజ్యములకు పోలేకపోయారని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్న విషయం ఏంటంటే, ఏమంటున్నాను నేను? బుద్ధి లేని వారిగా ఉండాలా, బుద్ధి కలిగిన వారిగా ఉండాలా? బుద్ధి లేని వాడంటే నేను అన్నాను కదా, అన్ని తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడి శక్తి తెలుసు, దేవుడు చేసే కార్యాలు తెలుసు, దేవుడు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడో అన్నీ తెలుసు. కానీ అవన్నిటికీ వీళ్ళు దూరంగా బ్రతుకుతారు.
ఎవరంటే మారు మనసు పొందారండి పాపం, రక్షణ పొందారు, కానీ పవిత్రతకు పరిశుద్ధతకు లోబడని వారు కాబట్టి వీరిని దేవుడు అన్నాడు బుద్ధి చెప్పాలి. అంటే నేను ముఖ్యంగా సూటిగా ఒక విషయాన్ని చెప్పగలను, ఏమన్నా తెలుసా? వారు సిద్ధపాటు లేనివారు. ఏంటి సిద్ధపాటు లేనివారు? సిద్ధపాటు అంటే ఏంటన్నా? సిద్ధపాటు అంటే ఏంటి? కనిపెట్టుకుని ఎదురు చూడటం. మనం ఏదైనా పని చేయాలంటే ఏం చేస్తాం? సిద్ధపాటు అవుతాం ముందు, అవునా కదా? నువ్వు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలన్నా, వ్యాపారానికి వెళ్ళాలన్నా, ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, ఒక స్కూల్కి వెళ్ళాలన్నా ముందు నీళ్ళే ఉండాలంటే సిద్ధపాటు ఉండాలి. అది లేకపోతే మనం ఏం చేయగలమండి? నేను వెళ్ళాలి, చెయ్యాలి అని ఒక సిద్ధపాటు, ఒక ఆలోచన విధానము కలిగి ఉంటే దానిని మనం అంటే ఇప్పుడు ఇక్కడ ఏమి లేదయ్యా వీళ్ళు అంటే సిద్ధపాటు లేదు. దేనికి సిద్ధపాటు లేదు? దేవుని ఎదుట నీతిగా కనిపించే కావలసిన సిద్ధపాటు వీరిలో. అందుకే వీరి డ్యూటీలలో ఏమి లేదంట. దేవుడి భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేయబడ్డారంటే, అంటే దేవుడు దిగివచ్చి వారిని తీసుకునేటప్పుడు బుద్ధి కలిగిన వారు దేవుడి చేత ఎత్తబడ్డారు. బుద్ధి లేని వారు ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ప్రతి ఇంటింటికి వెళ్ళి మా డ్యూటీలలో కొద్ది నూనె పోయండి అని అడుగుతా ఉన్నారంట. నేను అంటాను, కడవరి దినాల్లో, దుర్దినాల్లో, భయంకరమైన అపాయకరమైన దినాల్లో ప్రభు రాకడ వచ్చినప్పుడు ప్రభువుని ఎరిగి మార్పు చెంది మారు మనసు పొంది పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడం చేతకాని వారు దేవుడి చేత ఎత్తబడలేనప్పుడు ఈ పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఎందుకంటే వీళ్ళలో ఏమి లేదు, సిద్ధపాటు. వీళ్ళు ఒకవేళ సిద్ధపాటు కలిగిన వారైతే మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు ఎదుట ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో వారు తెలుసుకుని ఆయన సన్నిధిలో వారు బ్రతికి ఉందరు. కాబట్టి దేవుడు రాజ్యం వచ్చినప్పుడు వారు ఎత్తబడదురు. అందుకే వారు అక్కడ ఉన్న బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు 5 ఉన్నారు, వీరు 5 ఉన్నారు. కానీ బుద్ధి కలిగిన వారిని దేవుడు ఎందుకు ఎత్తుకున్నాడు అంటే వారు సిద్ధపాటు అయ్యారు, పవిత్రంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, దేవుడి మాట వినిన వారిగా ఉన్నారు. విన్న వారిని ఏం చేశాడంటే విడిచిపెట్టాడు. విన్నవారంటే సిద్ధపాటు లేనివారు, మాటను విని విడిచిపెట్టిన వారు సిద్ధపాటు లేనివారు. మాటను విని మాటానుసారంగా జీవించి వాక్యానుసారంగా జీవించి దేవుడికి భయపడి బ్రతికువారు సిద్ధపాటు కలిగిన వారిని దేవుడు తీసుకున్నాడా? సిద్ధపాటు లేని వారిని దేవుడు తీసుకున్నాడా? సిద్ధపాటు అయిన వారినే దేవుడు, సిద్ధపాటు లేని వారిని దేవుడు ఇంకా ఏమంటున్నాడా అంటే మీరు బుద్ధి లేని వారిని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు దేవుడు వాక్యాన్ని వింటున్న మనము బుద్ధి లేని వారుగా ఉండకూడదు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా నడిచిన వారిని దేవుడు బుద్ధి కలిగిన ఉన్నారు, లేని వారిని బుద్ధి లేని వారు అని స్పష్టంగా పిలిచారు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను ఎవరైనా సిద్ధపాటు కలిగి ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి, ప్రభునందు భయభక్తులు కలిగి అన్నీ కలిగి ఉన్నవారు వారితో దేవుడు అన్నాడు వీరు చెప్పండి బుద్ధి కలిగిన వారు. హల్లెలూయా. మనం కూడా మనుషులను అంటాం కదా, ఇది బుద్ధి లేనివాడు అంటే బుద్ధి లేదని ఎప్పుడు అంటాం? మాట వినవారే ఉండి, మాటను తిరస్కరించేవారే ఉండి, మాటను వ్యతిరేకించేవారే ఉండి, దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకు వారిని ఏమంటాం? బుద్ధి. దేవుడికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువునందు భయభక్తులు కలిగి ప్రభువుని ఎత్తుకువారుగా ఉన్న వారిని బుద్ధి కలిగిన వారు అని మనుషులుగా మనం ఎంచడానికి లేదు, కానీ అక్కడ ప్రభువే ఎంచాడు వారిని. హల్లెలూయా. ఎవరు ఎంచారు? ప్రభువే ఎంచాడు బుద్ధి కలిగిన వారిని, బుద్ధి లేని వారిని అని. అంటే ఆయన మాట ఇనువారై ఉంటే దేవుడు అన్నాడు వారిని బుద్ధి కలిగిన వారు నీతిమంతులు. హల్లెలూయా. ఒక వాక్యాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25, 27 వరకు చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7, 24 వచనం. కాబట్టి ఈ నా మాటలు విని
వాటి చప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనెను. బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టగా గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతున్న మాట కాబట్టి నా మాటలు వినివాడు విని వాటి చప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లును చెప్పాలి, బండ మీద తన ఇల్లును కట్టుకుంటాడు. ఎవరండి? తన మాటను వినివాడు. బండ మీద తన ఇల్లుని కట్టుకోవటం అంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించేవారు. అంటే ఇక్కడ వరదలు వచ్చినను గాలి వేసినా ఆ ఇల్లు ఏమవలేదండి, కూలిపోలేదు అని రాయబడుతుంది. దానికి అర్థం ఏంటంటే దేవుని మాట విని దేవుడికి లోబడి దేవుడికి భయపడి బ్రతికివాడు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా పడిపోడు, జారిపోడు, అవమానకరంగా దేవుడికి వ్యతిరేకంగా జీవించు. ఎందుకంటే ఇది కట్టబడిన స్థలం ఏంటి అంటే బండ మీద కట్టబడింది కాబట్టి, దీని పునాది చాలా బలముగా వేయబడింది కాబట్టి, దీని పునాది అంత బలముగా ఉంది కాబట్టి నేను అంటాను, శ్రమ వచ్చింది అంత బేగా పడిపోడు, వ్యాధి వచ్చింది అంత బేగా జారిపోడు, కష్టం వచ్చింది అంత బేగా త్రుటిలో వెళ్ళిపోడు, అవమానాలు నిందలు వచ్చి అయినప్పటికీ ప్రభు మీద సిద్ధపాటు కలిగి పరలోక సంబంధమైన ఆలోచన విధానముతో దేవుడిని కనిపెట్టువాడిగా ఉంటాడు. కానీ అంత బేగా ఒక మనిషి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోడు. హల్లెలూయా చెప్పండి. ఒక మనిషి ఆత్మీయ జీవితం పాడైపోకుండా కాపాడటానికి మొట్టమొదటిగా ఆ వ్యక్తికి ఏం కావాలంటే పునాది పోగవాలి. ఏం పోగవాలండి? పునాది పోగవాలి. పునాది ఎప్పుడు బాగుంటుంది అంటే ఆ కట్టబడిన బండ మీద కట్టబడింది కాబట్టి దాని పునాది బలముగా వేయబడింది. హల్లెలూయా. ఇప్పుడు నీ పునాది వాక్యముతో కట్టబడాలి, నీ ఇల్లు వాక్యముతో కట్టబడాలి, నీ బిడ్డలు వాక్యముతో కట్టబడాలి. అప్పుడు అంత త్వరగా నీ ఇల్లు పాడవదు. పాడవటానికి అవకాశం ఏమాత్రము చెప్తున్నానా లేదు. ఎందుకంటే అక్కడ పునాది ఎలాగుంది? బలంగా వేయబడింది. కిందకెళ్ళి చదవండి 26వ వచనం. మరి చదువు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా అప్పుడు అది కూలబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ఏమైంది అంటే తన ఇల్లుని ఎక్కడ కట్టాడు? ఇసుక మీద. అంటే అవిశ్వాసములో ఒక వ్యక్తి అవిశ్వాసములో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దేవుడి మీద నమ్మకాన్ని ఉంచలేనప్పుడు, నా మాటలు విని దాని పరంగా చేయను వాడు చేసేవాడు కాదు వీడు. అంటే వాక్యాన్ని వింటాడు, అబ్బో దేవుడు ఎంత గొప్పోడా, దేవుడు ఆయనను విశ్వాసం ఉంచితే ఇంత కార్యము దేవుడు చేస్తాడా అని అప్పుడే వింటాడు. తర్వాత కష్టం వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది. రాగానే ఏమవుతారు వీళ్ళు? చెప్పాలండి, పడిపోయారు, కూలిపోయిందండి. ఇక్కడ వాడి గుడారం కూలిపోయింది. అయ్యా వీడి గుడారం ఎక్కడ కట్టబడింది అనే వాక్యాన్ని అడుగుతూ ఉంటే వాక్యంలో రాయబడిన మాట ఏంటి చెప్పండి? వాక్యంలో ఏ మాట రాయబడింది? వారు కూలిపోయారంట. ఎందుకంటే వారు వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించిన వారే ఉన్నారు. ఇక్కడ వాక్యానికి లోపడలేదు, విన్నారు. అయ్యో వాక్యాన్ని వింటే అంటే వాక్యానుసారంగా జీవిస్తే, దేవుడిని ఇలా జీవిస్తే, దేవుడిని ఇలా బ్రతికితే ఒక కుటుంబం ఇలా ఉంటుందా, ఇలా ఆశీర్వాదకరంగా ఉంటుందా, పర సంబంధమైన వ్యక్తులుగా మనం బ్రతకగలమా అన్న ఆలోచన విధానం వారిలో ఉంది. కానీ గాలి వేసిందంట, అంటే శ్రమ వచ్చిందంట, కష్టం వచ్చిందంట, ఒక వ్యాధి ఏదో వచ్చిందంట, ఒక బాధ ఏదో వచ్చిందంట, వచ్చిన వెంటనే వారు అవిశ్వాసము. అంటే నేను వారి కట్టబడిన పునాది ఎక్కడుంది? ఇసుకలో కట్టబడింది కాబట్టి. అంటే నేను అంటాను, ఇసుక దేనికి సాదృశ్యం ఉందంటే అవిశ్వాసం మనకు సాదృశ్యం ఉంది కాబట్టి వాడి గుడారము. నేను అంటాను వాడు భక్తి జీవితము ఏమైంది? వీడి భక్తి జీవితం ఏమైంది? ఈరోజు నీ భక్తి జీవితం
ఎందుకు అవిశ్వాసంలో పడిపోవడానికి కారణమైందంటే వాక్యాన్ని విన్నాడు కానీ వాక్యానుసారంగా వాడు జీవించలేదు. వాక్యానుసారంగా ఒక వ్యక్తి జీవించలేనందున వీరిని దేవుడు అవిశ్వాసంలో నెట్టాడండి. అంటే వీరు ఇల్లు ఎక్కడ కట్టబడిందంటే ఇప్పుడు అండి ఇసుకలో కట్టబడింది. ఇసుకలో ఏది చేసినా నిలవబడద్దండి. ఇసుకలో ఏది చేసినా నిలవబడదు. ఏమవుతుంది? పేకమాడిలా కూలిపోవాల్సిందే. కానీ బండ మీద కట్టబడిన వాడు, నేను అంటాను ఈ బండ యేసుక్రీస్తు ప్రభువే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరణ్య ప్రయాణములో ఎడారిలో ప్రయాణము చేసేటప్పుడు ఎక్కడి నుండి నీళ్లు ఇశ్రాయేలుకి ఇచ్చారంటే దేవుడు తాగటానికి బండ నుండి నీళ్లను దేవుడు ఇచ్చాడు. సమృద్ధి నీటిని వారు తాగినట్లుగా. ఆ బండ ఎవరంటే ఎప్పుడు బతులు రాయబడి ఉంటుంది, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఎవరయ్యా ఈ బండ ఎవరని మనం అడిగితే దేవుడు అంటాడు ఆ బండ క్రీస్తే. అంటే క్రీస్తు మీద నీ ఇంటిని కట్టబడితే, అంటే క్రీస్తు అనే విశ్వాసములో, దేవుడనే నమ్మకములో, దేవుడనే యథార్థతలో ఆయన ఉన్నాడు అనే ఒక నమ్మకముతో నీ ఇంటిని, అంటే నువ్వు చక్కబెట్టుకోగలిగితే, నువ్వు సిద్ధపాటు చేయగలిగితే, సిద్ధపాటు కలిగి నువ్వు జీవించగలిగితే, నువ్వు ఉండగలిగితే, దేవుడు వాక్యానుసారంగా నువ్వు వినగలిగిన ఆ మాటలు వాక్యానుసారంగా నువ్వు అనుసరించి నువ్వు బ్రతకగలిగితే నీ ఇంటిని ఎక్కడ కట్టినట్లు యేసయ్య సన్నిధిలో కట్టుకున్నట్లు గడిగా చాపట్లు కొట్టేసే నా మహిమపరచుకోండి. హల్లెలూయా. ఈరోజు నీ ఇంటిని ఎక్కడ కట్టావు? ఈరోజు ఎలాంటి అవిశ్వాసం ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో, ఏ ఇసుక దిబ్బ మీద నీ ఇల్లు కట్టబడింది? క్రీస్తు అనే బండ మీద ఒకవేళ నీ ఇల్లు కట్టబడితే శ్రమ వచ్చినప్పుడు పడిపోము, బాధ వచ్చినప్పుడు పడిపోము, ఇరుకుల్లో ఇబ్బందులు ఇవేమి వచ్చినా ఒక వ్యక్తి, నేను అంటాను ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి. స్తోత్రం చెప్పండి. ఎవరు మీరు? ఆత్మ సంబంధమైన వ్యక్తులైతేనే. మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులు కనుక వారి కట్టబడిన ఇల్లు క్రీస్తునే బండ మీద కట్టబడింది కాబట్టి, దాని పునాదులు బలముగా ఉన్నాయి కాబట్టి, ఆ పునాది బాగుంది కాబట్టి ఎలాంటి శ్రమ వాటి మీదకి వచ్చినా, ఎలాంటి బాధ వారికి వచ్చినా, ఎలాంటి వ్యాధి వారికి వచ్చినా, ఎలాంటి కష్టముల వారికి వచ్చినా కానీ వారు క్రీస్తునే బండ మీద కట్టబడ్డారు కాబట్టి అంతము వరకు సహించి వాడు దండుడు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి వారు సహించి వారిగానే ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటారు? వారు సహించి వారిగా ఉంటారు. వాటన్నిటిని సహిస్తారు. ఎందుకు వాటన్నిటిని సహించాలి అంటే, ఎందుకు వాటన్నిటిని ఒక మనిషి సహించాలి అంటే వారు, నేను అంటాను దేవుని బిడ్డలుగా పిలువబడిన వారు కాబట్టి. దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి. ఎందుకు? దేవుని బిడ్డలుగా పిలువబడ్డారు కాబట్టి. ఎవరి దేవుని బిడ్డలు పడిపోరు. ఎందుకంటే మన దేవుడు పడిపోలేదు. మన దేవుడు శ్రమ వస్తుందని తెలిసే భూమి మీదకి వచ్చాడు. మరణం వస్తుందని తెలిసే ఈ భూమి మీదకి వచ్చాడు. అసలు వచ్చిందే మరణం కోసం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీదకి ఆయన వచ్చిందే మరణాన్ని జయించడానికి. ఆ మరణాన్ని జయించి నిన్ను నన్ను మరణం నుంచి తప్పించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మరి ఆయన బిడ్డలుగా పిలువబడిన మనము కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఎందుకు పడిపోతున్నాం? ఎందుకు త్రుటిలు వెళ్ళిపోతున్నాం? ఎందుకు అవిశ్వాసులు అయిపోతున్నాం? మరి యేసుక్రీస్తు ప్రభు అలాంటిది ఏమీ లేదు కదా. ఆయన ఎందుకు ఈ భూమికి వచ్చాడంటే మనం రక్షించడానికి వచ్చాడు, మనం బ్రతికించడానికి వచ్చాడు. ఆ శ్రమలన్నీ యేసయ్యకు వస్తాయని తెలిసే వచ్చాడు. వచ్చి వాటన్నిటిని మన కొరకు, నీ కొరకు, నా కొరకు సహించి మరణించి తిరిగి మూడో దినమున లేచాడు. గొప్ప దేవుడు. గడిగా చాపుడు కూడా వేసాడు. మరి అలాంటి దేవుని అంగీకరించబడిన ఆయన బిడ్డలుగా పిలువబడిన నీవు నేను ఎలా జీవిస్తున్నాం? ఎలా బ్రతుకుతున్నాం? ఎలా బ్రతకగలుగుతున్నాం? ఎలా బ్రతికితే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం అంటుంది? అవిశ్వాసులుగా ఉంటేనా? దేవుడి మాట వినని వారిగా ఉంటేనా? దేవునికి భయపడని వారిగా ఉంటేనా? దేవుని యందు వారి జీవితాన్ని కొనసాగించలేకపోతే వారు శ్రమ వచ్చింది కాబట్టి వారు కూలిపోయారండి. ఎందుకంటే వారు దేవుని యందు విశ్వాసం ఏమాత్రమును ఉంచలేదు. ఎందుకు ఉంచలేదు? కాబట్టి వారి పునాది ఇసుక మీద వేయబడింది. హల్లెలూయా. ఈరోజు నీ పునాది ఎక్కడ కట్టబడింది? ఎవరి బండ మీద కట్టబడింది? ఎలాంటి విశ్వాసముతో ముందుకు వెళ్ళగలుగుతున్నాం? ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా పడిపోకుండా, త్రొట్లు వెళ్ళిపోకుండా నిలవబడగలుగుతున్నావా? నిలవబడిన వాడిని దేవుడు అన్నాడు,
బండ మీద వాడి ఇల్లు కట్టబడింది. స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఎక్కడ కట్టబడింది? బండ మీద. చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు, చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు, చిన్న చిన్న అవమానాలు వచ్చినప్పుడు, చిన్న చిన్న నిందలు వచ్చినప్పుడు మనం ఏమంటామంటే వెంటనే దేవుడి నామాన్ని దూషించేస్తూ ఉంటాం. దేవుడు ఏం చేశాడండి, దేవుడు ఏమి ఇచ్చాడండి, దేవుడు ఎలా చేశాడేటండి, దేవుడు ఎలా చేస్తాడు అనుకోలేదండి, దేవుడు అసలు ఎలా చేసేవాడని అనుకోలేదండి అని వెంటనే దేవుడిని దూషించడానికి మన హృదయాన్ని వెంటనే బయలుపరుచుతాం. వీరు ఎవరయ్యా అంటే అవిశ్వాసము కలిగిన వారు. విత్తబడిన విత్తనాలు వారి హృదయంలో ఫలించకుండా అపవాది వచ్చి ఆ హృదయంలో విత్తబడుతున్న విత్తనాలు ఏం చేసిందంట? తొలగిస్తుంది. కాబట్టి ఆ హృదయంలో ఆ వాక్యము ఫలించట్లేదు. కాబట్టి వారు ఇసుక దెబ్బ మీద వారు వీళ్ళని కట్టుకుంటారు. అలాంటి వారు పడిపోతారు, అలాంటి వారు జారిపోతారు, అలాంటి వారు త్రుటిల్లిపోతారు. అలాంటి వారు యేసయ్య పట్ల విశ్వాసమును ఉంచలేరండి. యేసయ్య పట్ల ఒక నమ్మకమైన విశ్వాసం ఉంచేవారుగా ఉండాలంటే నీ ఇల్లు ఎక్కడ కట్టబడాలి చెప్పండి? క్రీస్తు అనే బండ మీద. నేను అంటాను, విశ్వాసం మీద కట్టబడాలి. విశ్వాసమునకు కర్త అన్నది యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా చెప్పండి. విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన మీద నీ ఇల్లు కట్టబడినప్పుడు ఎలాంటి బాధ వచ్చినా, సమస్య వచ్చినా, కష్టం వచ్చినా మనం ఏం చేస్తాం చెప్పండి? అంత త్వరగా పడిపోం, అంత త్వరగా కూలిపోం. ఎందుకంటే నీ విశ్వాసము దేవుని పట్ల ఉంది. కొంతమంది విశ్వాసం దేని పట్ల ఉంటుంది చెప్పండి? కొంతమంది విశ్వాసం దేని పట్ల ఉంటుంది? ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగుంటుందేమో, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చికి వెళ్తే బాగుంటుందేమో. అంటే ఇలా చర్చిలు మారుతారు, పాస్టర్లను కూడా మారుతారు, కానీ వీళ్ళలో ఉన్న విశ్వాసమును చూడరండి. పాస్టర్లు మారితే బ్రతుకులు మారు, సంఘాలు మారితే బ్రతుకులు మారు. సంఘాలకు ఇక్కడ కదా అక్కడ, అక్కడ కదా ఇక్కడ కానీ తిరుగుతూ ఉంటే నీ జీవితం ఆ జీవితం మారదు. విశ్వాసం ఉంచాల్సింది యేసుక్రీస్తు ప్రభు మీద అండి. ఆయన మీద విశ్వాసం ఉంటే ఎక్కడున్నా నువ్వు వద్దెళ్తావు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నా నువ్వు ఆశీర్వదింపబడతావు. అంతేగాని ఇక్కడ కాదండి, అక్కడ పాస్టర్ గారు బాబా యత్నం చేస్తున్నారంట, వెంటనే స్వస్థ వచ్చేస్తుందంట. ఈ మధ్య స్వస్థత కూడుకులు పెట్టేస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ స్వస్థత కూడుకులు పెట్టేస్తున్నారు. రకరకాల ఆరాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి స్థలాల్లోకి వెళ్ళిపోతే అక్కడ ఏమవుతుంది? మాకు స్వస్థత వచ్చేస్తుందేమో, మా బతుకులు మారిపోతాయేమో, మా జీవితాలు మారిపోతాయి, మా ఆలోచనలు మారిపోతాయి. మారాల్సింది ఎవరో? దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. ముందు మారాల్సింది నీ హృదయము. నీవు మారాలి. దీన్ని మారిస్తే ఎక్కడున్నా నీ బ్రతుకు మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితం మారదు. ఎక్కడెక్కడికో తిరుగుతావు, ఏ స్థలాలకో వెళ్తా వస్తా ఉంటావు. మన క్రైస్తవులు కూడా ఎలాగే కదండి తయారైపోయారు. ఇప్పుడు బయట వారి పరంగా చూస్తే ఇప్పుడు మన క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే, వీళ్ళకే మొక్కుబడులు ఉన్నాయి, వీళ్ళకి గుళ్ళు కొట్టేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తారు, కొబ్బరి బండాలు కొడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, యాత్ర ప్రయాణాలు వీళ్ళు చేస్తా ఉన్నారు. ఇప్పుడు నీ విశ్వాసం యాత్ర మీద ఉంది, నీ విశ్వాసం కొబ్బరికాయ మీద ఉంది, నీ విశ్వాసం కుండు మీద ఉంది. నీ విశ్వాసం ఎక్కడ ఉంది? దేవుడికి సమర్పించబడి సమర్పణ మీద ఉండాలి నీ జీవితం. ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడెక్కడికో తిరగాలి, ఏదేదో మొక్కాలి, ఎక్కడెక్కడికో ఏదో చేయాలని ఆలోచన నీలో ఉంది. కాబట్టి మొట్టమొదటి మార్చింది నీ హృదయమును మార్చి దేవుని సన్నిధిలో కనిపించు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, నువ్వు ఏ స్థలానికి వెళ్ళని అవసరం లేదు. నీ సన్నిధిలో, నీ సంఘములో, నీ సేవకుల దగ్గర ఒక నమ్మకమైన వ్యక్తిగా నీ ఇంటిని బండ మీద కట్టుకోవడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. ఏమండి, ఎక్కడ కట్టాలి మన ఇంటిని? క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి, వాక్యముతో కట్టబడాలి, పరిశుద్ధతో కట్టబడాలి, పవిత్రతతో కట్టబడాలి నీ ఇల్లు. ఇవేమీ లేని ఆ ఇల్లు ఇసుక దెబ్బ మీద కట్టబడిందని వాక్యము సూటిగా సెలవిస్తుంది. నీ ఇల్లు ఎక్కడ కట్టబడాలి? ఏమండి? క్రీస్తు అనే బండ మీద నా ఇల్లు కట్టబడాలి ప్రభువా. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు కట్టబడినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళకుండానే నీ బ్రతుకు ఎక్కడ ఉండగానే మారుతుంది. ఏమండి? మన జీవితాలు ఎక్కడ ఉండగా మారుతాయి? దేవుని యందు విశ్వాసం ఉండగానే మారుతాయి.
అంతేనమ్మా? ఎవరి మీద విశ్వాసం? ఏ దేవుడి మీద అండి? నేను అంగీకరించబడిన యేసయ్య మీద నా నమ్మకం ఉంది, నా విశ్వాసం ఉంది. యథార్థంగా ప్రభు సన్నిధిలో ఎలా జీవించేలా బ్రతకని ఆశపడుతున్నానయ్యా. అయ్యా, నువ్వు దీవించకపోతున్నాను ఎవరు దీవిస్తారని అడుగు. నువ్వు ప్రేమించకపోతున్నాను ఎవరు ప్రేమిస్తారని అడుగు. నువ్వు కనికరించకపోతున్నాను ఎవరు కనికిస్తారయ్యా అని అడుగు. నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా అని ఒక్కసారి చెప్పు దేవుడితో. నీ జీవితం అంతటిని మార్చే దేవుడు పరలోకంలో నీ భూమి మీదకి నీ కోసమే దిగొచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి దిగొచ్చాడు? ఎన్నోసార్లు చెప్పాను, పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు ఎవరిని ప్రేమించి వచ్చాడు? నన్ను ప్రేమించి వచ్చాడు. హల్లెలూయా. నన్ను ప్రేమించి పరలోకాన్నే విడిచి ఈ భూమి మీదకి తాను ఎంత తగ్గించుకున్నాడు. కోట్లాది దూతలు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవుడే వాటన్నిటినీ దేన్ని విడిచాడు చెప్పండి? పరలోకాన్ని, అక్కడ ఉన్న కోట్లాది దూతలు 24 పెద్దలు వీరందరిని విడిచి ఈ భూమి మీదకి అలుపులు, దీనులు, దరిద్రులు, ఎన్నిక లేని మన కొరకు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడంటే నీ విశ్వాసం ఆయన మీద ఉండాలి, నీ నమ్మకం ఆయన మీద ఉండాలి. యథార్థత ఆయన జీవితం యేసయ్య పట్ల జీవించాలి. అలా జీవించగలిగితే దేవుడు నేను అన్నాడు, బుద్ధిమంతులను పోలి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం చెప్పండి? దేవుని సన్నిధిలో ఏమండి? ఆయన ఎదుట నీతిమంతులుగా, యథార్థవంతులుగా, బుద్ధి లేని వారిగా కాదు, బుద్ధిమంతులను పోలి ఒకవేళ నీవు ఉంటే దేవుని రాకడలో నువ్వు ఎత్తబడతావని సాదృశ్యమని ఈ వాక్యం మనకి, నీకు, నాకు ఈ దినం నేర్పిస్తూ ఉంది. నేర్చుకుంటున్న ఈ వాక్యాన్ని దేవుడు అంటున్నాడు, నా మాటలు విని తన ఇంటిని బండ మీద కట్టేవాడు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆ ఇల్లు కూలిపోదంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇల్లు కూలిపోదంటే నేను అంటాను సూటిగా, ఆ వ్యక్తి పడిపోడంటే దేవుడికి స్తోత్రం. పడిపోతాడా? పడిపోడు, నిలవబడి ఉంటాడు. ఆ శ్రమను చూసి పడిపోవడం, బాణను చూసి పడిపోవడం, ఆ వచ్చిన వ్యాధిని చూసి కృంగిపోవడం. ఆ ఇంటికి ఏదో నష్టం వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, ఏదో వ్యాధి వచ్చింది, ఏదో బాధ వచ్చింది, వాటిని చూసి పడిపోడు. ఎందుకంటే తన కట్టబడి నీళ్ళు యేసయ్య అనే బండ మీద కట్టుకున్నాడు కాబట్టి. అవిశ్వాసంలోనికి వెళ్ళిపోడు, అవిశ్వాసంలోనికి పడిపోడు. విశ్వాసం అనే బండ మీద కట్టాడు. విశ్వాసం లేనివాడు మాత్రం ఇసుక మీద కట్టాడు కాబట్టి వెంటనే గాలేసింది, పడిపోయాడు. అంటే నేను అంటాను, కష్టం వచ్చింది పడిపోతాడు. ఏంటండి నాకే వచ్చింది కష్టం, నాకే వచ్చింది, అందరికి వచ్చింది అంటాడు. ఏదైనా వ్యాధి వచ్చింది, నాకే వచ్చింది, ఎవరికైనా వచ్చింది, బాబు భూమి మీద ఉన్న అందరికీ వచ్చింది, నీకు నాకే కాదు. హల్లెలూయా. చెప్పండి. నీకు శ్రమ వచ్చింది, ఈ శ్రమ నీకు నాకే వచ్చింది, అందరికీ వచ్చింది, వారితో పాటు నీకు కూడా వచ్చింది. అప్పుడు ఆ శ్రమను రాగానేవై ఉంటే పడిపోయాడు. ఎందుకని? ఎక్కడ కట్టుకున్నాడు? తన ఇల్లు ఇసుకలో కట్టుకున్నాడు. కాబట్టి ఎవరైనా ఇలా అంటే పడిపోతుంది. సాతాను వచ్చి ఇలాగ అంటే, ఏదో బాధ వచ్చి ఇలాగ అన్నాడు అనుకో, కష్టం తెచ్చి ఇలా అన్నాడు అనుకో, సాతానుడు వేగమాలకు ఊడిపోయినట్టుగా ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు అవిశ్వాసులుగా మారిపోతున్నారు. ఎలా మారిపోతున్నారు? అవిశ్వాసులుగా మారిపోతున్నారు. వారు బండ మీద కట్టబడిన వారు కారు కనుక, వారు పునాది ఇసుకలో కట్టబడ్డారు కాబట్టి వారు కూలిపోవటానికి, చెప్పండి, వారు కూలిపోవటానికి, పడిపోవటానికి ఇక్కడ మనము చూడాల్సి వస్తున్న పరిస్థితి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరము అవిశ్వాసులను పోలి కాక, చెప్పండి, విశ్వాసులైన వారిని పోలి నువ్వు నడిస్తే నీ ఇల్లు కూలిపోకుండా, నీ బిడ్డలు పడిపోకుండా, నీ కుటుంబం పాడైపోకుండా నిన్ను నీవే కాపాడుకోగలవు. ఎందుకంటే నువ్వు కట్టబడిన బండ యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. అలా కట్టబడినప్పుడు నీ కుటుంబము ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాటను చూపిస్తాను, ఇంకో మాటను చూపించి ఈ వాక్యాన్ని ముగించేస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం వారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు, చెప్పండి, వాడెవడు? దేవుని బిడ్డగా పిలువబడిన వాడు కాడు. ఇక్కడ మొదటగా మన చదివింది, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మ స్వభావం గలవారై ఉంటారు.
ఎవరు నివసించాలంట మనలో? ఏమండి? దేవుని ఆత్మ మనలో ఉంటే, ఆ ఆత్మ లేనివారే ఈరోజు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా పడిపోతున్నారండి. ఏమి లేనివారు వీరు ఎవరయ్యా? దేవుని ఆత్మ లేనివారు, దేవుని ఆత్మ పొందినవారు, పరిశుద్ధాత్మను పొందినవారు, రక్షణ పొందారు, మార్పు చెందారు, మార్మనసు పొందారు. కానీ దేవుని ఆత్మ వీరిలో లేదంట. ఒకవేళ దేవుని ఆత్మ కాని వారి మీద లేకపోతే దేవుడు స్వల్పంగా చెప్పినమాట, వాడు ఆయన వాడు. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ పొందిన వాడు మాత్రమే దేవుడు బిడ్డగా పిలువబడ్డాడు. దేవుని ఆత్మ లేనివాడు లోక సంబంధిగా ఎంచబడ్డాడండి. లోక సంబంధంగా ఉన్నవాడు దేవుని ఆత్మను పొందలేడు. దేవుని ఆత్మ పొందినవాడు లోకంలో బ్రతకలేడు. ఏమండి చెప్పాలి? దేవుని ఆత్మ పొందినవాడు లోకంలో బ్రతకలేడు. లోకంలో బ్రతికేవాడు దేవుని ఆత్మను ఎక్కడ బ్రతుకుతున్నావు? లోకంలో బ్రతికితే దేవుని ఆత్మ చెప్పండి. లోకంలో బ్రతికామనుకోండి, దేవుని ఆత్మ నీ మీద ఉండదు. కాబట్టి స్వయంగా దేవుడు అంటున్నమాట ఏంటంటే, వాడు ఆయన వాడు. ఎవరు అండి? ఎవరు వారు? దేవుని బిడ్డలు కారు అని వాక్యమే స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసిన 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు ఉన్నారు కదా. ఈ 5 సిద్ధపాటు కలిగి ఉన్నారు. చూశారు? ఈ 5 దేవుని ఆత్మ పొందిన వారే. హల్లెలూయా. దేవుని ఆత్మ పొందిన వారు కనుక మరి ఎలా ఉన్నారు? సిద్ధపడ్డారు. దేనితో? దివిటీలతో, నూనెలతో, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగిన ఆత్మతో ప్రభువుని కనిపెట్టుకుంటూ కూర్చున్నారు మీరు. అంటే దేవుడు ఎప్పుడు వస్తాడా అని ఉండటానికి, ఎదురు చుట్టడానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ వాళ్ళ మీద పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని ఆత్మ లేని వారు ఆయన వాడు కాడు. అందుకే దేవుని ఆత్మ లేదు కాబట్టి వీళ్ళు సిద్ధపాటు అయితే ఉన్నారు, కానీ వీళ్ళ దగ్గర ఏమి లేదు, నూనె లేదు, ఎదురు చూసే స్వభావం లేదు. కాబట్టి దేవుడు ఇలా ఈ భూమి మీదకు వచ్చేసినప్పుడు వీరు కూడా ఏమవుతారు? తిరస్కరింపబడతారు. దేవుడి చేత విడవబడిన వారు అవుతారు. దేవుడి చేత విడవబడిన వారుగా ఒక క్రైస్తవుడు బ్రతకటం చెప్పండి, అది మేలుకరము. ఒక క్రైస్తవుడు దేవుని చేత ఎత్తబడేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని చేత ఎత్తబడేవారుగా. దేవుని చేత ఎత్తబడేవారు అంటే ఎలా ఉంటారు? ఇప్పుడు దేవుని ఆత్మను పొంది ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి దేవుని కొరకు ఎత్తుకువారుగా ఉంటారు. హల్లెలూయా. ఎవరై అంటే బుద్ధి కలిగిన వారు. మరి బుద్ధి లేని వారు ఎలా ఉన్నారు? సిద్ధపాటు లేదు వాళ్ళకి. వచ్చేసారు పాపం. అంటే అంటారు కదా, ప్రతి ఒక్కరు దేవుడి రాజ్యానికి వెళ్ళాలండి. ఎందుకండి బతుకు? దేవుడి రాజ్యానికి వెళ్ళటానికి. అయ్యో అవునా? మరి సిద్ధపాటు కలిగి ఉన్నావా? సిద్ధపాటు అంటే ఏంటండి? అంటే లోకంలో కొన్ని ఆశలు ఉన్నాయి కదా, వదిలేసా. అయ్యే కష్టంగా ఉందండి, వదలకపోతున్నానండి. మందు మానేద్దాం అనుకుంటున్నానండి, అది మానేద్దాం అనుకున్నాను, ఇది మానేద్దాం అనుకున్నాను, కానీ ఏం చేయలేకపోతున్నాను, మామపోతున్నాను. నేను అంటున్నా, బుద్ధి లేని కన్యకలు పోలి ఉన్నారు మీరు. బుద్ధి లేని కన్యకలు పోలి ఉన్నవారు ఎవరయ్యా అంటే సిద్ధపాటు లేదు వీళ్ళు. వెతుకువారుగా లేరు, దేవుడు కనిపెట్టేవారుగా లేరు. అయ్యో దేవుడు రాకడ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రభు కొరకు కనిపెట్టేవారుగా నేను ఉంటే, దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేను కూడా ప్రభుతో పాటు ఎత్తబడతాను, మధ్య ఆకాశం ప్రభువును కలుస్తానని సిద్ధపాటు లేని వారు ఇంకా లోకానుసారంగా వారు జీవిస్తారు. కాబట్టి అన్నాను, లోకంలో ఉన్నవాడు దేవుని ఆత్మ పొందినవాడు. దేవుని ఆత్మ పొందినవాడు లోకంలో ఎలా బ్రతకాలని అల్లాడిపోతుంటాడండి. అయ్యో ఇలాంటి భయంకరమైన లోకం ఎలా జీవించాలి, ఈ పాపం మధ్య ఎలా బ్రతకాలి, ఈ శాపకరమైన మనుషుల మధ్య ఎలా జీవించాలి, ఈ భయంకరమైన ఈ లోకంలో ఎలా జీవించాలి. ప్రభువా నీ రాకడ సమీపిస్తే చాలు, నేను నీ రాజ్యములకు చేర్చబడితే చాలు అని ఒక దేవుని ఆత్మ పొందినవాడు ప్రతిరోజు ఏడుపు ఇదే. లోకంలో బ్రతికేవారు ఇంకా టైం ఉందండి, బాప్తిజం పొందుతావా, ఇంకా సమయం ఉందండి, పిల్లలకి ఏం కావాలి, పిల్లలు కావాలండి, అది కావాలి, ఇది కావాలి, ఏదేదో కావాలని చెబుతావు, కానీ దేవుడి కార్యంలోనికి ముందుకు పోవు, దేవుడి పనిలోనికి ముందుకు పోవు, సమయాన్ని పొడిగిస్తూ ఉంటారు. నేను అన్నాను కదా, లోకంలో ఉన్నవారు దేవుని ఆత్మను వారు, దేవుని ఆత్మ పొందిన వారికి తెలుస్తుంది దేవుడి శక్తి ఏంటో. దేవుని ఆత్మ చేత వాడబడిన వారికి తెలుస్తుంది. దేవుడు ఆత్మను పొందినవాడు కాబట్టి, దేవుడితో సహవాసం చేయబడి కాబట్టి శబరు రాళ్లతో కొట్టేటప్పుడు కూడా నేను రాజ్యానికి వస్తానని ఏడ్చాడు.
ప్రభా మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వారిని క్షమించమని ఏడ్చాడు. ఒక మనిషిని క్షమిస్తే క్షమింపబడతామని ఆ ఆత్మ పొందినవాడు కాబట్టి, శ్రమను ఎరిగిన వాడు కాబట్టి, చనిపోయేటప్పుడు కూడా నీ రాజ్యానికి చేర్చుకుంటున్నావా దేవా అని ఏడ్చాడు. ఇలాగ ఎవరు ఏడుస్తారండి? దేవుడు గొప్పోడు అనుకున్నా అండి, మారు మనసు పొంది రక్షణ పొందారు, నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి. రాళ్లతో కొట్టి చచ్చిపోయినోడికి వచ్చిన కష్టాల కంటే ఎక్కువ మనకు వచ్చేస్తుంటే అండి. చిన్న చిన్న బాధలకే మన బాధ నాకే వచ్చేసిందండి, ఈ సమస్య నాకే వచ్చేసిందండి, ఈ బాధ, ఈ వ్యాధి, ఈ కష్టం నాకే వచ్చేసిందండి. మనం ఏడుస్తే ఆ రోజు యేసయ్య కొరకు ప్రాణం పెట్టిన వారు, యేసయ్యని వెంబడించిన వాళ్ళు ఈ పరిస్థితి నాకు వచ్చిందని అన్నారండి. యేసయ్య లేచి నన్ను వెంబడించిన రోజు పిలువబడిన ఆ 12 మందిలో ఒకడు పోతూ పోయాడు. 11 మంది దేవుని కొరకు హతసాక్షులుగా మారిపోయారు కదండి. దేవుని కొరకు ప్రాణాన్ని అప్పగించేశారు కదండి. అంతకంటే గొప్పగా దేవుడంటే తెలియని వాడు అపోస్తలుడైన పౌలు తన ప్రాణాన్ని అప్పగించి, తన ప్రాణాన్ని అప్పగించాడు అని అంటాం కానీ ఆయన సేవా జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు కదా. ఇవన్నీ దేని కొరకు? యేసయ్య కొరకు కదా. ఒక బాధ వస్తే అల్లిపోతున్నావంటే మరి ఇన్ని బాధలు వచ్చినప్పుడు యేసయ్య కొరకు నిలవబడిన పౌలును నువ్వు ఎప్పుడు చూడలేదా? ఇన్నిసార్లు బంధింపబడిన పేతుని సంపాదన చూసినా దేవుడి కొరకు నిలవబడిన పేతు నీకు కనిపించట్లేదా? యాకోబుని చూసినప్పుడు నీకేమనిపిస్తా ఉంది? దేవుడు పని కొరకు అయ్యో కోయబడ్డాడని అనిపించట్లేదా? తలకిందులుగా సిలువ వేయవేడిన పేతురు నీకు కనిపించట్లేదా? మరుగుతున్న నూనెలో యోహాను వేసి ఏపేసిన యోహాను నీకు కనిపించట్లేదా? మరి వీరందరికీ శ్రమ లేదంటారేంటి? హ్యాపీగా జీవించేస్తున్నారా దేవుళ్ళో? హ్యాపీగా బ్రతికేస్తున్నారా దేవుళ్ళో? సంతోషంగా బ్రతికేస్తున్నారా దేవుళ్ళో? వీరందరూ శ్రమతోటే కదండి ముందుకు వెళుతున్నారు. శ్రమే వారు జీవితం అనుకుని బ్రతుకుతున్నారు కదా. శ్రమే వారు అనుకుంటూ, శ్రమే మాకు సంతోషం అనుకుంటూ బ్రతికేస్తున్నారు కదా వారు. మరి వారు నీకు కనిపించట్లేదా? ఆనందంగా బ్రతికి వారిని చూసి ఎందుకు బాధపడతావు? సంతోషంగా ఎవరో జీవిస్తున్నారు ఎందుకు వారి కొరకు నువ్వు అనుకుంటున్నావు? ఇన్ని శ్రమలలోనూ, ఇన్ని బాధలలోనూ, ఇన్ని వ్యాధులలోనూ, ఇన్ని కష్టాలలోనూ ముందుకు వెళుతూ యేసయ్య నిజదేవుడని ప్రకటించిన ఎవరు నీకు కనిపించట్లేదా? ఇన్ని శ్రమలు పడి, ఇన్ని బాధలు పడి, ఇంత వేదన పడి, ఇన్ని కష్టాలు పడి, ఎందుకంటే ఇన్ని కష్టాలు అంటే ఎన్ని భయంకరమైన వ్యాధులతో దేవుడు సువార్త ప్రకటించారే, కళ్ళ జబ్బుతో ఏడుస్తూ దేవుడు సువార్త ప్రకటించిన పౌలు మీకు కనిపించట్లేదా? అపవాది చేత ముళ్ళు పెట్టబడిన పౌలు మీకు కనిపించట్లేదా? ఎన్ని శ్రమలు తన జీవితంలోకి వచ్చిన, ఎన్ని సంఘాలు కట్టడానికి పౌలు వాడబడ్డాడంటే ఎందుకు? వ్యాధితో ఉన్నాను నాకెందుకు, కళ్ళ జబ్బుతో ఉన్నాను నాకెందుకు? పౌలు ఏమైనా ఏడుస్తూ కూర్చున్నాడా? లేదు. దేవుడు సువార్త ప్రకటిస్తూ అనేక ఖండాలలో బోధిస్తూ ఎన్నో సంఘాలు కట్టబడిన చూడగలిగితే, ఇలాంటి వారిని నువ్వు వినగలిగితే, ఇలాంటి వారి కొరకు నువ్వు చదవగలిగితే నీ విశ్వాసమును క్రీస్తునే బండ మీద కట్టబడుగా కామే చెప్పాలా? శ్రమలు కూడా అయిపోతానండి. హల్లెలూయా. ఇలాంటి వారిని చూస్తే ఇన్ని బాధలు పడి, ఇన్ని శ్రమలు పడి, ఇన్ని కష్టాలు పడి దేవుడు గొప్పవాడిని సువార్త ప్రకటిస్తున్నా మీరెవ్వరు నీకు కనిపించట్లేదా? కారులో తిరిగేస్తా ఉన్నాడు కదా, బొడ్డ ఆస్తి ఉంది, బొడ్డ డబ్బు ఉంది కదా, సంతోషంగా జీవించదని ఎవరినో చూసి మనం అనుకుంటామే. డబ్బు ఉందేమో, ఆస్తి ఉందేమో, కారులో ఉన్నాడేమో. నేను అంటాను, నీకు ఉన్న మనశ్శాంతి వాడికి లేదు. ఈరోజు నువ్వు జీవించినట్టు వాడు జీవించలేని దినము, నువ్వు బ్రతకినట్టు వాడు బ్రతకలేని రోజులు వాడు జీవిస్తా ఉన్నాడు ఈ దినం. ఇవేమీ లేకపోతే నేను అంటాను, క్రీస్తుతో బ్రతుకుతున్న నీ జీవితంలో ఎప్పుడు సంతోషం పెడ. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు క్రీస్తే సంతోషం అన్నాడు, క్రీస్తే ఆనందం అన్నాడు, క్రీస్తుతో జీవించడం నాకు ఆనందం అన్నాడు, క్రీస్తుతో బ్రతకటమే నాకు సంతోషం అన్నాడు. కాబట్టి వ్యాధితో, బాధతో, శోధింపబడుతూ, ఇన్ని భయంకరమైన వేదనలు అనుభవిస్తూ యేసయ్యను ప్రకటించిన వారు ఎవరికి కనిపిస్తలేదండి? భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఎంతో మందిని స్వస్థపరిచిన ఎలీషాకి కనిపించట్లేదా? అగ్ని వంటి ప్రవర్తగా పిలువబడిన ఏలియా తినడానికి ఆహారం లేకుండా ఏడ్చుతున్నా అలాంటి ప్రవర్తనకి కనిపించట్లేదా? వాగులో నీళ్ళైపోయేంత వరకు ఆ వాగు దగ్గర రాత్రులు పగలు 2.5 సంవత్సరాలు గడిపిన ఏలియా కనిపించట్లేదా మనకి? వాగు దగ్గర ఉండేటటువంటి, వాగు దగ్గర పడుకోవడానికి అన్ని స్వెటర్స్ అక్కడ ఆ వాగు దగ్గర ఉంటాయేంటి? ఏమి ఉండవు. దేవుడు కొరకు
సంతోషంగా బ్రతికినాడు. కాకుల చేత ఆహారం పంపితే రోజు తిని తన జీవితాన్ని వాగు దగ్గరే జీవించిన అలాంటి ఒక గొప్ప ప్రవక్త నీకు నాకు కనిపించట్లేదా? వీరందరూ హ్యాపీగా జీవిస్తూ దేవుని సువార్త ప్రకటించిన వారు కాదండి. వీరంతా సంతోషంలో ఉండి దేవుని సువార్త ప్రకటించిన వారు కాదండి. వీరంతా ఎవరి సంతోషంగా గడుపుతూ అనుకున్న వస్త్రాలు ధరిస్తూ కావలసిన ప్రయాణాలు చేస్తూ చేతుల డబ్బుతో జీవించిన వారు కాదండి. వీరు తినటానికి ఆహారం లేని వారు, తాగటానికి నీరు లేని వారు, కట్టుకోవడానికి వస్త్రము లేకుండా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో వ్యాధులతో, ఎన్నో కష్టములతో దేవుడు సువార్త ప్రకటిస్తూ ఆ దినమును యేసయ్య నీకు నాకు తెలియచేశారు. కాబట్టి ఈ దినము మనము దేవుని సంఘములో ఉన్నాం. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపరచాలి. హల్లెలూయా. ఇవన్నీ ఇన్ని శ్రమలు పడి వారు ఆ దినము ప్రకటించిన సువార్తను బట్టి ఈ రోజు మనం హ్యాపీగా మనం బ్రతకగలుగుతున్నాం. అంతే. ఈ రోజు నీకు అంత కష్టమేమీ లేదు, అంత బాధ ఏమీ లేదు, అంత వ్యాధి ఏమీ లేదు, అంత కష్టమేమి వచ్చేలేదు, అన్ని ఇరుకులు అన్ని ఇబ్బందులు నువ్వేం పడిపోలేదు. ఆ దినము వారి పడిన దాన్ని చూస్తే ఈ రోజు 100 రెట్లను చూస్తే 10% కూడా లేదు నీ జీవితం. కానీ చిన్న చిన్న నాటికి నువ్వేం చేస్తున్నావు అంటే అల్లాడిపోతున్నావు, కూలిపోతున్నావు, పడిపోతున్నావు, తొట్టెళ్ళిపోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు, సంఘానికి దూరం అయిపోతున్నావు. ఒకసారి నేను నువ్వు పరీక్షించుకో, ఒకసారి నేను నీవే అడుగు, ఒక్కసారి నా జీవితం ఎలాగుందయ్యా యేసయ్య నీ ఎదుట. ఆ రోజు వారు జీవించిన జీవితం ఎలాగుంది, ఈ రోజు నేను జీవిస్తున్న నీ జీవితం ఏముందిరా తల్లి. ఆ రోజు జీవించిన జీవితం అంత అద్భుతంగా ఉన్నవారే దేవుడు ఎన్నో శ్రమలు గుంటా ప్రయాణం చేసి దేవుని సువార్త ప్రకటించారు. ఈ రోజు ఏముంది నీలో నాలో పవిత్రత, పరిశుద్ధత ఏముంది? నీతి జీవితం ఉందా, యథార్థమైన జీవితం ఉందా? అంత అబద్ధపు బ్రతుకు, పనికిరాని జీవితం, త్రాగుమో జీవితం, వ్యభిచార జీవితం, పాపపు బ్రతుకుతున్నా నీ కొరకు నా కొరకు. ఇంకా దేవుడు ఇంత స్వేచ్ఛనిచ్చి భూమి మీద వాడబడటానికి దేవుడు ఇంకా వాడుకుంటున్నాడు అంటే నేను అంటాను, నువ్వు ధన్యుడు, ధన్యురాలు. పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు రావడానికి కారణం ఏంటయ్యా? ఏముంది నీలో నాలో రావటానికి? ఆ రోజు వాళ్ళ కొరకు దేవుడు ఏమిచ్చాడు, ఈ రోజు దేవుడు నీ కొరకు ఏమిస్తున్నాడు? ఆ రోజు వారికి తినడానికి ఆహారం కూడా లేదన్నాను. ఈరోజు అంత పరిస్థితి నీకు లేదు. సమృద్ధిగా తినగలుగుతున్నావు, తాగగలుగుతున్నావు, మంచి వస్త్రాలు కట్టుకోగలుగుతున్నావు, హ్యాపీగా బ్రతకగలుగుతున్నావు. ఈ జీవితంలోనే దేవుడు సువార్త కూడా చేయి, దేవుని కొరకు ప్రకటించు, దేవుని కొరకు వివరించు. నీ దేవుడు నీవు నమ్మిన యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు అని ఒక సువార్తిగా వాడబడిన దేవుడి కొరకు చప్పట్లు కొట్టేసి నామమున మహిమపరచాలి. హల్లెలూయా. అన్నాను కష్టపడి ఎంత భయంకర లాగుతో కొట్టబడుతున్నప్పుడు అయ్యా మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు అన్న. స్టెఫను ఒకసారి, పౌలును ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ జీవితాన్ని దేవుడి ఎదుట వాక్యాన్ని విడిచిపెట్టకుండా, వాక్యానికి లోబడుతూ, భయపడుతూ బ్రతికి నీ ఇంటిని ఎక్కడ కట్టబడాలి చెప్పండి సార్? నీ ఇల్లు ఎక్కడ కట్టబడాలి? క్రీస్తు అనే బండ మీద కట్టబడినప్పుడు ఆ దినము ఆ ప్రవర్తనగాను, యేసయ్యకు శిష్యులుగాను, యేసయ్యకు శిష్యులుగా వారి దగ్గర ఉన్న పని చేయవారు వారందరూ ఎలా బ్రతుకురో అలాంటి బ్రతుకు ఈరోజు నువ్వు బ్రతికి చూపించు. దేవుని దృష్టిలో ధన్యురాలిగా, ధన్యుడిగా పిలవబడదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అలాంటి జీవితం నీకు నాకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పాపంలో బ్రతకడం ప్రభువు ఇష్టపడలేదు. పాపం నుంచి మనకి విముక్తిని, విడుదలనిచ్చి ప్రభు రాజ్యం మనకి వారసులుగా ఆయనే చేసుకున్నాడు. ఎవరు చేసుకున్నారు? మనుషులు చేస్తే అవ్వేది కాదుగా, మనుషుల వల్ల పిలువబడేదే కాదుగా. ఇది దేవుని పిలిపిది, ఇది దేవుని మాట, ఇది దేవుని వాగ్దానం. దేవుడు నీకు నాకు చేయబడిన వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానం పరంగానే నీకు ఏదో ఇస్తానని పిలిచాడు, ఏమి ఇస్తానని పిలిచాడు, ఏది కావాలని చూశాడు, వాటన్నిటిని ఇస్తూ ఆయన పనిలో వాడుకుంటూ వాడబడ్డాను. నీకు ఏంటి బాధ? నీకు ఏంటి నొప్పి? ఎందుకు బాధపడిపోతున్నావు? ఎందుకు శ్రమ పడిపోతున్నావు అనుకుంటున్నావు? ఇది నీకు శ్రమ కాదు బిడ్డ, ఆ దేవుడు పని చేసే భారం అనుకోద్ది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక భారం, దేవుడు పెట్టిన భారం. ఇది ఏం భారం? భారం. దేవుడు వాక్యాన్ని వింటున్నాం కదా, ఆదివారం నాడు ఈయన వర్తమానము ఇదే. ఈ భారం కోసం వింటున్నాం. ఈ భారం ఏంటో, దేవుడు పని అంటే భారం ఏంటో, లోపల ఉన్న భారం ఏంటో వింటున్నాం. విని ఆ వాక్యాన్ని జీవించగలిగితే దేవుడు సన్నిధిలో నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.